మన జీవితంలో మనం మాట్లాడే మాటలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి మన నోటి మాట ఎంతో పవర్ఫుల్. కొన్ని పదాలు మన ఇంటి వాతావరణాన్ని నాశనం చేస్తాయి. విలువైన మాటలు 5 మాటల ద్వారా తెలుసుకుందాం. ప్రమాదకరమైన పదాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి పదం నిరాశ. మీరు నా జీవితంలో ఇక ఆశ లేదు, ఇంక నేను బ్రతకను, నా వల్ల ఏది కాదు, నా వల్ల ఏది జరగదు అని అంటే దేవుడు మీకు ఇవ్వాలనుకున్న భవిష్యత్తును, ఆశను మీరు స్వయంగా తిరస్కరించినట్టే, ఉన్నది కూడా మీరు చేతులారా మీరే పోగొట్టుకున్నట్టే అవుతూ ఉంటుంది. రెండవ పదం ద్వేషం. ఈ పదం మీ ఆత్మను, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మన ద్వేషం ఇతరులని ద్వేషించేలా కాకుండా వారి కుటుంబాన్ని ప్రేమించేటట్టుగా మన మనసు ఉంటే ఎంతో గొప్పగా ఉంటుంది. బైబిల్ ప్రకారం మన ఇతరులను ద్వేషిస్తే దేవుణ్ణి నిజంగా ప్రేమించలేము. మూడో పదం అవమానం. నేను ఒక అవమానకరమైన వ్యక్తిని, నేను ఎందుకు పనికిరాని చేత కాని వ్యక్తిని, నా వల్ల ఏది అవ్వదు, నా వల్ల ఎందుకు ఉపయోగం ఉండదు అని చెప్తున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని అలా ఇప్పుడు ఎన్నడూ చూడలేదు. నాలుగవ పదం బాగా మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, ఈడియట్ వంటి మాటలు. ఇలాంటి మాటలు కత్తిలాగా ఇతరులకు మనసులను గాయపరుస్తాయి. ఇవి ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.